వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రీ చైతన్య స్కూల్ విచ్చలవిడిగా వ్యాపారం కొనసాగిస్తోంది. శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తోందని బీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ప్రైవేటు భవనంలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో బీసీ జేఏసీ నాయకులు ఎంఈఓ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు డీఈఓ ఆదేశాల మేరకు భవనాన్ని సీజ్ చేశారు. గతంలో అనేకసార్లు శ్రీ చైతన్య స్కూల్పై కంప్లైంట్ రావడం జరిగిందని ఎంఈఓ తెలిపారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. చైతన్య స్కూల్ వాళ్ళు మరి స్నేహపుత్రం దగ్గర వీళ్ళ షాప్ ఉండి బుక్స్ సంబంధించి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయడం జరిగింది. అదే సందర్భం వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మరి అన్ని ఆల్ తాండూరు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్తోని 3 days బ్యాక్ 4 days బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ యాక్టివిటీస్లో చేయరా స్కూల్ ప్రిన్సిపల్స్ గట్టిగా మందలించడం జరిగింది. అయినా కూడా మరి వీళ్ళు అప్పుడు వీళ్ళపైన కంప్లైంట్ మళ్ళీ అగైన్ డిపార్ట్మెంట్ హెచ్చరించినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ బుక్స్ అమ్ముతున్నట్టు మాకు కంప్లైంట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి దాని అర్థం మేము ఎట్లా ప్రొసీడ్ కావాలని చెప్పేసి మా పై అధికారులు డిఓ గారితో సంప్రదించి రావడం జరిగింది. డిఓ గారి ఆదేశానుసారము బుక్ స్టాల్ సీజ్ చేయడం.